కూచిపూడి, భరతనాట్యం ఈ రెండిట్లో ఏది ప్రాచీనమైనది? నాట్యం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? నృత్యము నాట్యము అనేవి మూడు ఈ నాట్య పరంపరలలో ప్రత్యేకంగా చెప్పబడ్డ అంశాలు అవుతున్నాయి. కేవలం లాస్యాభినయంతో కూడుకుని ఉన్నది నృత్యము. నృత్యములో అభినయంతో పాటుగా వాచికం కూడా చేరి ఉంటుంది. నాట్యంలో గానము, అభినయము, ఆంగికాదులు, ఆహార్యము అంటే వస్త్రభూషణాదులు అన్నీ కూడా మేళవింపబడి ఉంటాయి. భరతనాట్యము, కూచిపూడి అనే రెండింటిలో భరతనాట్యమే ప్రాచీనమైనది. 2000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి భరతుడు రాసినటువంటి నాట్యశాస్త్రం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఈ నాట్యశాస్త్రములో ఈ నాట్య విద్య కేవలం మగవారికి మాత్రమే అని చెప్పబడి ఉండడంతో కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామానికి సంబంధించిన సిద్ధేంద్రయోగి మహానుభావుడు 1500 సంవత్సరాలకు పూర్వం కఠోర పరిశ్రమ చేసి ఈ విద్య మహిళలకు కూడా నేర్పదగినటువంటిది, రసవిద్యకు సంబంధించినటువంటిది అంటూ ఈ విద్యకు సంబంధించిన అనేక సూక్ష్మాలను వివరిస్తూ నందికేశ్వరుడి రసగంగాధరం అనేటటువంటి గ్రంథంలో ఇందుకు ఉదాహరణలు నిర్ణయించి వాటి ద్వారా కూచిపూడి అనేటటువంటి నృత్య విధానాన్ని అభినయాదులతో కూడి సిద్ధం చేసి అందించాడు మనకు ఆ మహానుభావుడు సిద్ధేంద్రయోగి. 24గా ఉండేటటువంటి, 48గా ఉండేటటువంటి, 42 రూపాలలో ఉన్నటువంటి హస్తముద్రలు, పాదముద్రలు, ప్రధానంగా 48, 42 వీటి ద్వారా మన మొహాల్లో లేక అవయవాదుల చాలనాదులలో అనేక విషయాలను ఎదుటి వారికి మనం తెలియజేస్తాం. రామచంద్రమూర్తి అనగానే ఒక ముద్ర ఇలా చూపిస్తాం మనం. ఈ ముద్ర చూడగానే మనకు ధనుస్సు గుర్తుకు వస్తుంది. ఈనాటి కాలంలో ఈ ముద్ర అనగానే సెల్ ఫోన్ చరవాణి గుర్తుకు వస్తుంది. విషయం చెప్పాలి, ఒక ముద్ర కావాలి, లేక ఒక అభినయం కావాలి, ఒక మాట చెప్పాలి, పలికే మాట, ఆ మాటకు సంబంధించిన అర్థం మన కనుబొమ్మల కదలికలలో, సర్వ ముఖమండలంలోని అవయవాదుల కదలికలలో ఆ అర్థం స్ఫురింపజేసేటట్లుగా చూపేదే కూచిపూడి. కనుక కూచిపూడి రమణీయమైనది. ఈ కూచిపూడి భాగవతోత్తములలో భామాకలాపం ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి రూపకం. రెండింటిలో ఏది ప్రాచీనం అంటే మట్టుకు భరతనాట్యమే అని చెప్పాలి. ఆకర్షణీయమైనది కూచిపూడి అని చెప్పాలి. యతో హస్తస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో మనః, యతో మనస్తతో భావో, యతో భావస్తతో రసః అని మనకు భరతనాట్యం బోధిస్తుంది. రసావిష్కరణ చేసే నిమిత్తమై భరతనాట్యం కావాలి. ఆనందోపలబ్ధి కావాలి అంటే కూచిపూడి కావాలి.